అందరికీ నమస్కారము. నారాయణ డిఎస్సి తిరుపతి తరఫున ఈరోజు మన ప్రపంచానికి అహింసను బోధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారాయణ డిఎస్సి తరఫున ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వెలువడినటువంటి డిఎస్సి ఫలితాలలో మన విద్యార్థులు కూడా చాలామంది మంచి ర్యాంకులు సాధించారు. మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తర్వాత త్వరలోనే మనకు రేపు 3వ తేదీ నుంచి మనకు 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మరి మిగతా డిఎస్సి యొక్క డేట్స్ మనం ఈరోజు ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చినటువంటి అంశాలను మరియు మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఏ విధంగా ఉంచాలి అనేటువంటి కొన్ని విషయాలు మీతో చర్చించడానికి వచ్చాను. ముఖ్యంగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు వచ్చినటువంటి దానిలో ఈ ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఉన్నటువంటి మా ఇన్ఫర్మేషన్ ద్వారా. ఇక్కడ ముఖ్యంగా మరి ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. అక్టోబర్ 3 నుంచి 21 వరకు 2 సెక్షన్లో పరీక్షలు ఉంటాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాలకి అనుమతిస్తారు. పరీక్ష ఉన్న రోజు 1 గంటన్నర ముందు మనము ముందుగా వెళ్తే అక్కడ, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎవరైనా గ్రామీణ విద్యార్థులు ఉన్నా, తర్వాత అనుభవం లేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా ముందుగానే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మన నెట్ సెంటర్లకు వెళ్ళి కూడా మాక్ టెస్టులు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి రాసి మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు టెట్ పరీక్షకు వెళ్ళేటువంటి విద్యార్థులు మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మనము పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్ళాలి. ఎనీ ఐడెంటిటీ కార్డు ఉండాలి, ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, 1 కన్నా ఎక్కువ హాల్ టికెట్ పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి. ఒకరు టెట్ డిఎడ్ చేసి ఉంటారు, బిఎడ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకు 2-3 పరీక్షలకు అర్హత ఉంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పరీక్ష అయితే సీరియస్గా ప్రిపేర్ అయి ఉంటారో ఆ పరీక్షను మీరు ఎంచుకొని దానికి మాత్రమే ఆ హాల్ టికెట్ మాత్రం తీసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్, హాల్ టికెట్పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా 2 పాస్పోర్ట్ ఫోటోలను డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించాలి. చాలా చోట్ల కంప్యూటర్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మనం ఇచ్చినటువంటి ఫోటో ప్రాబ్లం కానీ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా, అంటే క్లారిటీ లేకుండా ఉంటుంది హాల్ టికెట్లో. ఆ క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారు, మీరు 2 ఫోటోలను తీసుకొని వెళ్ళాలి మర్చిపోకుండా. అక్కడ డిపార్ట్మెంటల్ ఆఫీసర్కు ఆ 2 ఫోటోలు మీరు అక్కడ సమర్పించి అక్కడ ఉంచవలసిందిగా కోరుతుంది. దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనపు సమయం. ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్ ఉంటే ఒక 50 నిమిషాలు అదనంగా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనందరికీ చాలా భయం అంటే చాలా టెన్షన్ పుట్టించేటువంటి న్యూస్ ఈరోజు రావడం జరిగింది. కాకపోతే నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఖచ్చితంగా డిసెంబర్లో అనేటువంటిది పరీక్ష ఉండకపోవచ్చు. అప్రాక్సిమేట్గా చెప్పడం జరిగింది అని నేను అనుకుంటున్నా. మనకి ఎందుకంటే గతంలో మన మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా టెట్కు డిఎస్సికి 3 నెలల పరీక్ష సమయం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వాళ్ళు అంచనా వేసి చెప్పి ఉంటారు. ఖచ్చితంగా టెట్ తర్వాత 3 నెలల టైం ఉంటుంది. అంటే అక్టోబర్ అని వదిలేస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఖచ్చితంగా ఫిబ్రవరి ఆర్ జనవరి లాస్ట్లో జరిగేటువంటి అవకాశం ఉంది నాకు ఉండేటువంటి అనుభవంలో. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన విజయంలో మొదటి మెట్ అయినటువంటిది, మీరు యొక్క విజయం సాధించాలంటే టెట్లో హైయెస్ట్ మార్క్స్ ఉండాలి. కాబట్టి దానికి బాగా ప్రిపేర్ అయ్యారు, రివిజన్లో ఉన్నారు. ఆ రివిజన్ను కూడా కంప్లీట్ చేసుకొని ముందు టెట్లో మీరు 130 అబోవ్ మార్కులు తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ డిసెంబర్లో పెట్టినా కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా హెచ్ఐటి విద్యార్థులకు పెద్ద సిలబస్లో వేరియేషన్ లేదు. ఎందుకంటే మనము
కొంత మార్పులు అంటే ఆల్రెడీ ఇప్పుడు టెట్కి ఏమైతే చదివామో అదే సిలబస్గా డిఎస్సికి ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో పెట్టినా లేకపోతే జనవరిలో పెట్టినా ఫిబ్రవరిలో పెట్టినా మీరు ఏమీ టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. 80% సిలబస్ మనం కంప్లీట్ చేశాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటిది ఒక 20% సిలబస్ అంటే 20% సిలబస్ కాబట్టి ఇప్పుడు పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాగా వచ్చేటువంటి సిలబస్ కాబట్టి మరియు అప్ టు 10th వరకు మనం చదువుకోవాలి కాబట్టి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను ఈరోజు వచ్చినటువంటి ఇప్పటికే మెగా డిఎస్సి వేశాం. డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ, ఓకేనా? కాబట్టి న్యూస్ చూసి మీకు ఒక ధైర్యం చెప్పడానికి నేను ఈరోజు వీడియో చేశాను. దీన్ని పక్కన పెట్టి ప్రజెంట్ టెట్ పరీక్షలు బాగా రాయండి, హైయెస్ట్ స్కోర్ తీసుకురండి. టెట్ అనేది క్వాలిఫైయింగే కాకుండా మీకు ఉద్యోగాన్ని తెప్పించేటువంటి 20% వెయిటేజ్ ఉంది. దాని తర్వాత మనం డిఎస్సికి పకడ్బందీగా ప్లాన్ చేశాం. మనము 16వ తేదీ నుంచి నారాయణ డిఎస్సి తిరుపతి, 16వ తేదీ నుంచి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 16 నుంచి మనకు ఇవి స్టార్ట్ కావడం జరుగుతుంది. అక్టోబర్ 16 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతాయి. అక్టోబర్ 16 నుంచి నారాయణ డిఎస్సి తిరుపతిలో అన్ని ఎస్జిటి బ్యాచెస్, స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ కొత్త బ్యాచ్ను స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎవరైనా దీంట్లో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే రేపు మీరు టెట్ పరీక్ష అయిపోయిన తర్వాత ఇప్పుడేమి ఫోన్లు చేసి రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టెట్ పరీక్ష మీరు రాసిన వెంటనే ఒక ఫోన్, ఈ నెంబర్కు ఫోన్ చేయండి, 7372922177 ఫోన్కు మీరు ఈ నెంబర్కు రిజర్వేషన్ ఫోన్ చేసి మీ పేరును మాత్రం ఎన్రోల్ చేసుకోండి. మీ పేరుని ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే మనము లాస్ట్లో వచ్చేసి మనము బ్యాచెస్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళనే మేము అలౌ చేయడానికి అవకాశం ఉంటుంది. అకామిడేషను తర్వాత వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనం అక్టోబర్ 16 నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాం. అక్టోబర్ 16 న్యూ బ్యాచెస్ ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, మళ్ళా స్కూల్ అసిస్టెంట్ సోషల్, మ్యాథ్స్, బయాలజీ ఇవి ముఖ్యంగా ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత రెసిడెన్షియల్ బ్యాచ్, గర్ల్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ కూడా అక్టోబర్ 16 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ డిఎస్సిలో ఉన్నటువంటి ఇప్పుడు అద్భుతంగా సక్సెస్ అయ్యారు. టెట్ ప్లస్ డిఎస్సి పిల్లలందరూ కూడా మీరు మరొకసారి మీకు తెలియజేస్తున్నా, టెట్ ప్లస్ డిఎస్సి రాసేటువంటి మన దగ్గర ఆల్రెడీ చేరినటువంటి పిల్లలందరూ కూడా 16వ తేదీ నుంచే మీ ఓల్డ్ వాళ్ళకు కూడా 16వ తేదీ నుంచే స్టార్ట్ అవుతాయి. అలాగే కొత్త బ్యాచెస్ కూడా ఆ రోజే స్టార్ట్ అవుతాయి. గర్ల్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్జిటి తెలుగు మీడియం స్టార్ట్ అవుతుంది. ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్ సోషల్, మ్యాథ్స్, బయాలజీ ఇంకా రిపీటెడ్గా డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు రేపు దాన్ని అప్లోడ్ చేసి ఇంగ్లీష్ కానీ ఫిజికల్ సైన్స్ మీద అడుగుతున్నారు, ఎక్కువ కోర్స్ వస్తున్నాయి. వాటిని రేపైలో మేము డిస్కస్ చేసి మీకు తెలియజేస్తాం. మన దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు నారాయణ డిఎస్సి తిరుపతి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటుంది. క్రమం తప్పకుండా ఇప్పటికి మేము 90 రోజులు చేసాం. 90 ఎగ్జామ్స్ పెట్టాం, 10 డివిజనల్ టెస్ట్ పెట్టాం, మళ్ళీ 3 గ్రాండ్ టెస్టులు ఆన్లైన్లో పెట్టాం, ఆఫ్లైన్లో 3 గ్రాండ్ టెస్టులు పెట్టాం. మా స్టూడెంట్స్ను టెట్కు పర్ఫెక్ట్గా రెడీ చేసి పంపడం జరిగింది. కాబట్టి డిఎస్సికి ఇంతకంటే ఎక్కువ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వస్తున్నాం. అదేంటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ను సపరేట్గా ఎగ్జామ్స్ బ్యాచ్ ఒకటి తయారు చేస్తున్నాం. అంతేకాకుండా వీక్లీ, డైలీ, తర్వాత డివిజనల్ ఆ మోడల్ టెస్ట్లో అప్ టు డిఎస్సి వరకు మీకు చెప్పి మిమ్మల్ని సక్సెస్ చేసే ఇక్కడ నారాయణకి వస్తే టీచర్ అయినటువంటి ఉద్దేశం టీచర్ 100% కావాల్సిందే. అలాంటి
పకడ్బందీ ప్రణాళికతో ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెట్టాం. దాంట్లోనే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి సంస్థ నారాయణ డిఎస్సి తరగతి. మెటీరియల్స్ కేరింగ్ రోజు మెటీరియల్స్ ఇవ్వడం, సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి పర్ఫెక్ట్ అవగాహన కలిగించేటువంటి ఫ్యాకల్టీతో మీకు టీచింగ్ చేయించి మీకు 100% టీచర్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని మీకు నారాయణ డిఎస్సి అందిస్తుంది. కనుక మిత్రులారా, మీ అందరికీ టెట్ రాయబోయేటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలను పాటించి మీరు బాగా ప్రిపేర్ అయ్యి టెన్షన్ పడకుండా హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి, బాగా రివిజన్ చేసుకోండి. మీరు గతంలో మన యాప్లో 90 రోజులు జరిగిన టెస్టులు కూడా మేము పీడిఎఫ్లో పెట్టడం జరుగుతుంది. వాటిని ఒకసారి రివిజన్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ పెట్టాం. తెలుగులో 10 ఎగ్జామ్స్, ఇంగ్లీష్లో 10 ఎగ్జామ్స్, సైకాలజీలో 10 ఎగ్జామ్స్, మ్యాథ్స్లో 10 ఎగ్జామ్స్, ఈవీఎస్లో 10 ఎగ్జామ్స్, అలా అన్ని దాంట్లో కలిపి 90 టెస్టులు ప్లస్ డివిజనల్ టెస్టులు 10, మళ్ళీ గ్రాండ్ టెస్టులు ఒక 3, దాదాపు 103 టెస్టులు మీకు పీడిఎఫ్లో అవైలబిలిటీ అవుతుంది. 103 టెస్టులు ఈసారి చాలా అద్భుతంగా మనం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి పరీక్షలు అంటే నారాయణలోనే రాయాలి. హై క్వాలిటీ మనం ఎగ్జామ్స్ పెట్టాడు. హై క్వాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చే మనం క్వశ్చన్స్ రాపించి సబ్జెక్ట్ 100% టెస్ట్ క్వశ్చన్స్ను పెట్టి 103 ఎగ్జామ్స్ మనం టెట్కు కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా పీడిఎఫ్లో పెడతాం. వాటిని కూడా ఉచితంగా మీరు ఉపయోగించుకొని 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, గర్ల్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ అక్టోబర్ 16, ఎన్జీటీ తెలుగు మీడియం కొత్త బ్యాచ్ అక్టోబర్ 16, ఎన్జీటీ ఇంగ్లీష్ మీడియం కొత్త బ్యాచ్ అక్టోబర్ 16, ఎస్ఏ సోషల్. ఈ ఎస్ఏ సోషల్ మాత్రము ఒకటి, ఇది డేట్ కొంచెము తర్వాత. ఈ స్కూల్ అసిస్టెంట్ మాత్రం నేను చెప్పడం మర్చిపోయాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం 21 వరకు ఎగ్జామ్ ఉంటారు, 21 వరకు ఎగ్జామ్. కాబట్టి దాని డేట్ నేను రేపు వచ్చే వీడియోలో మీకు అనౌన్స్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రజెంట్ వీళ్ళని మాత్రం 16వ తేదీ ఈ బ్యాచెస్ 3 బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అందరూ ఎస్సీటీ ఓల్డ్ వాళ్ళందరూ కూడా డిమార్ట్ క్యాంపస్కు రావాలి. బాలాజీ కాలంలో చేరిన వాళ్ళు కానీ తర్వాత డిమార్ట్ క్యాంపస్ వాళ్ళు కానీ 16వ తేదీ నుంచి మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్, మిగతా మీకు 10th వరకు ఏదైనా లాగింగ్ ఉంటే వాటిని చెప్పి అది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ సిరీస్, వారానికి 2 ఎగ్జామ్స్, ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్. ఏ, బి, సి, డి ఈ 4 సిరీస్లో సిలబస్ను మీకు రివిజన్ చేసి ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్లో మీకు అప్ టు డిఎస్సి వరకు పరీక్షలు పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా టీచర్లు చేసి పంపిస్తానని నేను 100% మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. త్వరలో మీకు ఆన్లైన్లో పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నాం. రాలేనటువంటి విద్యార్థులకు, ఇక్కడ చేరలేమని బాధపడుతున్నటువంటి విద్యార్థులకు తెలియజేస్తున్నా. నేను త్వరలో ఆన్లైన్కి సంబంధించినటువంటి పూర్తిగా మీకు సమాచారాన్ని, సబ్జెక్టును, మేము ఇక్కడ పెట్టేటువంటి టెస్ట్లను, ఇక్కడ పెట్టేటువంటి పాఠాలను కూడా మీకు రికార్డు రూపంలో పంపించి మిమ్మల్ని ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే కొన్ని కారణాలతో రానటువంటి విద్యార్థులు కూడా సక్సెస్ అయ్యేటువంటి అద్భుతమైన ప్లాన్ చేశాం. దీన్ని అందరినీ కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ అయ్యి ఎట్లా మంచి మార్కులు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం తెచ్చుకోవాలని నారాయణ డిఎస్సి తిరుపతి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో మీకు అన్ని ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, నోట్స్, పీడిఎఫ్లు ఉంటాయి, ఫ్రీ యొక్క వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటన్ని ఉపయోగించుకొని మీరు టీచర్ కావడమే మా యొక్క ఉద్దేశం, మా యొక్క లక్ష్యం అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.